హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఇంట్లోనే వ్యాక్సింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. అలానే మేమైతే వ్యాక్సినేషన్ అయితే తీసుకున్నాము. సో ఎలాంటిది తీసుకున్నాం అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఇక్కడైతే మాకు చాలా టైప్స్ అయితే చూపించారు. ఇక్కడ తెలిసిన వాళ్ళ షాపు, అందుకనేసి 2 or 3 అయితే చూపించారండి. ఇక్కడ మీకు ఏం కావాలనేసి వాళ్ళు అడిగారు. రిటర్న్లో మేమైతే ఎప్పుడు తీసుకోలేదు, అందుకనేసి మేము వాళ్ళకి ఏది బాగుంటున్నది అడిగి తీసుకున్నాము. సో వాళ్ళైతే ఇంటి యూజ్కి అయితే మనకైతే మీడియంగా ఉన్న మిషన్ అయితే తీసుకోమని చెప్పారు. అందుకనేసి మాకైతే మీడియంగా ఉన్నదే తీసుకున్నామండి. ఇంట్లో కావాల్సిన ఐటమ్స్, అలానే ఇక్కడ బ్యూటీ పార్లర్లో ఉన్న ఐటమ్స్ కూడా చూపించారు, పెద్దవి అలానే మీడియం సైజు కూడా చూపించారండి. సో మేము ఫైనల్గా ఒక ఐటెం అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అలానే ఇక్కడైతే వ్యాక్సిన్ కూడా తీసుకున్నామండి. ఇక్కడ వ్యాక్సిన్ మిషన్ అలాగే వ్యాక్సిన్ కూడా కావాలి కాబట్టి అది కూడా ఒక డబ్బా అయితే తీసుకున్నాము. అలానే హెన్నా ప్యాకెట్ కూడా తీసుకున్నాము. ఇక్కడైతే మేము వీక్లీ 1 or 2 times అయితే హెన్నా అయితే పెట్టుకుంటూ ఉంటాము. సో అందుకనేసి హెన్నా ప్యాకెట్, లిప్ కేర్ అనేది కూడా తీసుకున్నామండి. సో ఫైనల్గా బిల్ అయితే మాకు 900 అయితే వేశారు. ఇక్కడ ఒక స్టీల్ ఐటెం కూడా తీసుకున్నాము, వ్యాక్సింగ్ అనేది మనమైతే రబ్ చేసుకోవడానికి. సో ఇక్కడైతే ఇన్ని ఐటమ్స్ కూడా మాకైతే అంత అమౌంట్ అయితే వేశారు. ఇక్కడైతే మాకు ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా వాళ్ళే లైవ్లో చూపించారండి. మాకు తెలియదు కాబట్టి వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ కూడా ఒకసారి వర్కింగ్ అవుతుందో లేదో అనేసి కూడా చెక్ చేసి అయితే ఇచ్చారు. సో ఫైనల్గా మేమైతే లిప్ కేర్ అలానే మిగిలిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నామండి, బ్యూటీ ఐటమ్స్. సో ఇవంతా మనకు చెప్పాను కదా, బిల్ అనేది 500 కూడా వేశారు. సో ఇప్పుడైతే మేము బిల్ అంతా వేయించుకొనేసి యాక్చువల్గా మిషన్ వర్క్ అవుతుందో లేదో అని డౌట్ వచ్చి మేమైతే చెక్ చేయించామండి. ఇక్కడ వైరు లోపల మిషన్ అలానే ఎలా ఉంది అనేసి బటన్ వర్క్ అవుతుందా లేదా అనేసి కూడా చూపించాము. సో వాళ్ళు ఫైనల్గా ప్లగ్ పెట్టి అయితే చూపించారు. జస్ట్ హీట్ వస్తుందా లేదా అనేది కూడా చెక్ చేశారండి. హీట్ అయితే వచ్చింది. సో మనమైతే ఇంటి యూజ్ కాబట్టి మనము కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నదైతే తీసుకోవాలండి. సో ఇప్పుడైతే వ్యాక్సింగ్ అయితే ఇలా ఉంది. మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే వ్యాక్స్ తీసుకొని మేమైతే వ్యాక్స్ మిషన్లోకి అయితే వేస్తున్నామండి. ఇక్కడ మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను మిషన్లోకి వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 or 3 minutes హీట్ చేస్తే చాలండి, కరెక్ట్గా అయితే హీట్ అవుతుంది. ఇక్కడైతే మనము ముందైతే మేము పెన్ మీద పెట్టుకొని హీట్ చేసుకునే వాళ్ళము. సో కొంచెం తొందరగా చల్లారితే మళ్ళీ హీట్ చేసుకోవాల్సి వచ్చేది, అందుకనేసి మిషన్ అయితే తీసుకున్నాము. జస్ట్ 2 or 3 minutes అలా పెట్టామంటే చాలు, ఆటోమేటిక్గా కరిగిపోతుందండి. సో మనమైతే కేర్ఫుల్గా ఉండాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడైతే మనము కాలుకి అనేది అప్లై చేసుకోవాలండి. డైరెక్ట్గా వేడిగా ఉన్నప్పుడు అప్లై చేసుకున్నామంటే మనకైతే నొప్పి అనేది ఎక్కువగా వస్తుంది. సో మంట కూడా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే కాళ్ళకు అనేది హెయిర్ వ్యాక్సింగ్ చేసుకుంటామో అప్పుడు పౌడర్ అనేది అప్లై చేసుకోవాలండి ఎప్పుడు కూడా ఫస్ట్. సో మనము వ్యాక్స్ అనేది కాలుకి అప్లై చేసేటప్పుడు మనకు వ్యాక్సింగ్ ఉంటుంది కదా, అదైతే మీడియంలో ఉన్నట్టు పెట్టుకోవాలి. అంటే ఎక్కువ వేడిగా లేకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము అయితే అప్లై చేసుకున్నాం అనుకోండి, అప్పుడైతే కరెక్ట్గా అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే మేము పౌడర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడైతే వ్యాక్స్ అయితే అప్లై చేస్తున్నామండి. ఇదైతే ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి మనం కరెక్ట్గా ఇంట్లోనే చూసుకొని చెక్ చేసుకొని అయితే చేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే నేను వ్యాక్స్ అంతా అప్లై చేసిన తర్వాత నీట్గా హెయిర్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా మనం యాంటీ క్లాక్ వైజ్లో మనం హెయిర్ని అయితే రబ్ చేయాలండి, అప్పుడైతే ఫ్రీగా వస్తుంది హెయిర్ అనేది నొప్పి లేకుండా. సో చూసారా, నేనైతే అంతా ఒకసారి 1 by 1 లేయర్గా అప్లై చేసుకొని హెయిర్ని అయితే రిమూవ్ చేయాలండి. ఎప్పుడు కూడా అంతా కాలంతా అప్లై చేయకూడదు. అలా చేసామంటే ఒక్కో సైడ్ అయితే ఆరిపోతూ వస్తుంది కాబట్టి మనకు తీసుకోవడం కష్టం అవుతుంది, అలానే నొప్పి కూడా ఎక్కువ ఉంటుందండి. సో మనమైతే ఫైనల్గా హెయిర్ అయితే రిమూవ్ చేసామండి ఒక లెగ్కి. సో చూసారా ఎలా ఉందనేది. సో ఇప్పుడైతే అంతా రిమూవ్ చేసిన తర్వాత మన దగ్గర అయితే ఏ క్రీమ్ ఉందో అదైతే అప్లై చేసుకోవచ్చండి. సో బాడీ లోషన్ అనేది ఉంటుంది కదా, సో అలాంటిది అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకొక లెగ్ అయితే రిమూవ్ చేస్తున్నామండి. సో చూసారా, ఫైనల్గా కాలంతా అయిపోయింది. నెక్స్ట్ లెగ్ కూడా అంతే. మనమైతే నీట్గా మీరైతే డిఫరెన్స్ అయితే చూడొచ్చు. ఏం చిన్న హెయిర్ కూడా లేకుండా రిమూవ్ అయితే అయ్యిందండి. మధ్యలో మనకైతే వ్యాక్సింగ్ అయితే కూల్ అవుతుంది. మధ్యలో మిషన్ ఆన్ చేసుకున్నామంటే కరెక్ట్గా అయితే మనకైతే హీట్ అవుతుందండి. అప్పుడైతే మనకు రిమూవ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో బ్యూటీ పార్లర్లోనే ఎలా రిమూవ్ చేస్తారో అలాంటిది మనం ఇంట్లోనే కూడా చేసుకోవచ్చు. కాకపోతే చాలా జాగ్రత్తగా చేసుకోండి. అలవాటు లేని వాళ్ళు బ్యూటీ పార్లర్కే వెళ్ళండి, ఎందుకంటే నొప్పి ఉంటుంది. ప్లస్ మనం స్లోగా చేసామంటే నొప్పి ఎక్కువైనప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనకైతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి
రిమూవ్ చేసుకోవడం అయితే మంచి పని అనేసి అనుకుంటాను నేనైతే. అందుకనేసి మేము యాక్చువల్గా ఎక్కువగా ఇంట్లోనే చేసుకుంటామండి, మాకు అలవాటే. సో అందుకని మేము ఇంట్లోనే ఎక్కువగా రిమూవ్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడైతే ఇంకొక లెగ్ కూడా అయితే రిమూవ్ చేస్తున్నామండి. ఇక్కడ కూడా అంతే, మధ్య మధ్యలో మనకు వ్యాక్స్ అనేది ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు చల్లారి పెట్టేసి అప్లై చేసుకున్నామంటే తొందరగా అనేది హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. సో మనకైతే ఎలాంటి నొప్పి లేకుండా ఫ్రీగా తీసుకోవచ్చండి. సో ఇప్పుడైతే చూసారు కదా, యాంటీ క్లాక్ వైజ్లో మనమైతే నీట్గా అప్లై చేసుకొని హెయిర్ అనేది రిమూవ్ చేయాలండి. ఎప్పుడు కూడా కాలికి ముందు పౌడర్ వేసుకొని తర్వాత హెయిర్ అనేది రిమూవ్ చేయండి. లాస్ట్లో కూడా అంతే, అంత నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏ లోషన్ ఉంటే ఆ లోషన్ అయితే అప్లై చేసుకున్నామంటే కరెక్ట్గా హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలానే మిగిలిన వీడియోస్ అన్నీ చూడండి. థ్యాంక్స్ ఫర్